పృథ్వీ అంబార్ నేటి కన్నడ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతుడైన నటుడు. ముఖ్యంగా దియా సినిమాతో సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయిన పృథ్వీ అంబార్ జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. పృథ్వీ అంబార్ 1988 ఆగస్టు 17న కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. ఆయన మంగళూరులో పెరిగారు. కుటుంబం: ఆయన తండ్రి వీరప్ప అంబార్, తల్లి సుజాత అంబార్. మంగళూరులోని సెయింట్ అలోసియస్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు పృథ్వీ అంబార్ ఒక ఆర్జేగా పనిచేశారు. మంగళూరులోని బిగ్ ఎఫ్ఎంలో ఆయన రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించారు. ఆయన గొంతు మరియు మాట్లాడే తీరుకు అక్కడి శ్రోతలు ఫిదా అయ్యేవారు. ఆ సమయంలోనే ఆయనకు గ్లామర్ ఫీల్డ్ మీద ఆసక్తి పెరిగింది. పృథ్వీ అంబార్ తన నటనను మాతృభాష అయిన తులు సినిమాలతో మొదలుపెట్టారు. తొలి చిత్రం బర్కై అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పిలిబైల్ సర్కస్ అనే తులు సినిమా ఆయనకు భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమాతో ఆయన కోస్టల్ వుడ్లో స్టార్డమ్ తెచ్చుకున్నారు. తులు సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత పృథ్వీ కన్నడ చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. మొదట్లో కొన్ని చిన్న పాత్రలు చేసినా సరైన బ్రేక్ కోసం వేచి చూశారు. 2020లో విడుదలైన దియా సినిమా పృథ్వీ అంబార్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఇందులో ఆయన పోషించిన ఆది పాత్ర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమా ద్వితీయార్థంలో ఆయన ఎంట్రీ ఇచ్చి తన చిరునవ్వుతో సహజమైన నటనతో సినిమా స్థాయిని మార్చేశారు. లాక్డౌన్ సమయంలో ఈ సినిమా ఓటీటీలో విడుదలవ్వడంతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులు కూడా ఆయన నటనకు ఫిదా అయ్యారు. దియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్వీ నేరుగా తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. ఆయన నటించిన కొన్ని కన్నడ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. తెలుగు ప్రాజెక్టుల పట్ల ఆయన ఆసక్తి చూపిస్తూ ఇక్కడి భాషను కూడా నేర్చుకుంటున్నారు. పృథ్వీ అంబార్ ఒక న్యాచురల్ స్టార్. భారీ డైలాగులు, ఫైట్లు కాకుండా కళ్ళతోనే భావాలను పలికించడం ఆయన ప్రత్యేకత. దియా సినిమాలో ఆయన పండించిన ఎమోషన్స్ చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. ఆయన తన పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనకాడరు. పృథ్వీ అంబార్ తన చిరకాల స్నేహితురాలు పార్వతీ నాయర్ను వివాహం చేసుకున్నారు. వీరు చాలా కాలం ప్రేమలో ఉండి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పృథ్వీ తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు టచ్లో ఉంటారు. ప్రస్తుతం పృథ్వీ చేతిలో 1 డజన్కు పైగా సినిమాలున్నాయి. కేవలం లవ్ స్టోరీలో కాకుండా థ్రిల్లర్, యాక్షన్ జానర్లలో కూడా ప్రయోగాలు చేస్తున్నారు. దియా హిందీ రీమేక్లో కూడా ఆయనే నటించడం విశేషం. సౌత్ ఇండియాలో ఒక ప్రామిసింగ్ యాక్టర్గా ఆయన ఎదుగుతున్నారు. చాలా మందికి పృథ్వీ అంబార్ కేవలం నటుడిగానే తెలుసు, కానీ ఆయన ఒక అద్భుతమైన డాన్సర్ కూడా. సినిమాల్లోకి రాకముందు ఆయన అనేక డాన్స్ పోటీల్లో పాల్గొన్నారు. కర్ణాటకలోని ప్రముఖ డాన్స్ రియాలిటీ షోలలో ఆయన తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయనలోని ఈ కళ పిలిబైల్ సర్కస్ వంటి కమర్షియల్ సినిమాల్లో మాస్ స్టెప్పులు వేయటానికి ఎంతో ఉపయోగపడింది. దియా సినిమా పృథ్వీకి ఓవర్ నైట్ స్టార్డమ్ ఇచ్చినా దాని తర్వాత వచ్చే పాత్రల ఎంపికలో ఆయన చాలా జాగ్రత్త వ్యవహరించాల్సి వచ్చింది. ఆది పాత్రలో ఆయన చూపించిన చిలిపితనం, ఎమోషన్స్ చూసిన దర్శకులు ఆయనకు అలాంటి లవర్ బాయ్ పాత్రలనే ఎక్కువగా ఆఫర్ చేశారు. అయితే తాను ఒక వర్సటైల్ యాక్టర్ అని నిరూపించుకోవటానికి ఆయన పెంటగాన్ వంటి ఆంథాలజీ సినిమాల్లో భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. కన్నడ చిత్రసీమలో ఎంత బిజీగా ఉన్నా తన మూలాలను పృథ్వీ మర్చిపోలేదు.
తులు చిత్ర పరిశ్రమలో ఆయనను ఒక సూపర్ స్టార్గా చూస్తారు. అక్కడ ఆయన నటించిన చిత్రాలు కేవలం వినోదాన్నే కాకుండా ఆ ప్రాంత సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి. మాతృభాషపై ఆయనకున్న మక్కువకు ఇది నిదర్శనం. చాలా తక్కువ మంది దక్షిణాది హీరోలకు మాత్రమే తమ మొదటి సినిమాతోనే బాలీవుడ్ వరకు వెళ్లే అవకాశం వస్తుంది. దియా హిందీ రీమేక్ అయిన డియర్ దియా ద్వారా ఆయన హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఒరిజినల్ వర్షన్లో తను పండించిన మ్యాజిక్ను హిందీలో కూడా పునరావృతం చేయటానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. పృథ్వీ అంబార్కు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ప్రత్యేక గౌరవం. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ మరువలేనిదని, త్వరలోనే ఒక పూర్తి స్థాయి స్ట్రైట్ తెలుగు సినిమాతో అలరిస్తానని చెప్పారు. ఇప్పటికే ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగు ఓటీటీలో మంచి వ్యూస్ సాధించాయి. ప్రస్తుతం ఆయన కన్నడలో మత్స్యగంధ, ఫర్ రిజిస్ట్రేషన్ వంటి విభిన్నమైన జానర్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో కొన్ని యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇవి ఆయనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాయి. సాధారణంగా నటులు కేవలం నటనకే పరిమితమవుతారు. కానీ పృథ్వీ అంబార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయితగా ఆయనకు కథలు రాయటంపై మంచి పట్టు ఉంది. కొన్ని సినిమాల స్క్రిప్ట్ చర్చల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొంటారు. వాయిస్ ఆర్టిస్ట్, రేడియో జాకీగా ఉన్న అనుభవంతో ఆయన డబ్బింగ్లో వైవిధ్యం చూపిస్తారు. గొంతులో ఎమోషన్స్ పలికించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దియా సినిమా ముగింపులో ఆయన పాత్రకు జరిగిన పరిణామం చూసి ప్రేక్షకులు షాక్ గురయ్యారు. ఆ క్లైమాక్స్ గురించి పృథ్వీ చెబుతూ, చాలామంది ప్రేక్షకులు నాకు మెసేజ్ చేసి ఆ ముగింపు మార్చాల్సింది అని కోరారు. అది ఒక నటుడిగా నాకు దక్కిన అతిపెద్ద అవార్డుగా భావిస్తాను అని పేర్కొన్నారు. ఆ సినిమా ఆయనను కేవలం ఒక నటుడిగా కాకుండా ప్రేక్షకుల గుండెల్లో ఒక భావోద్వేగంగా మార్చేసింది.